ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరు మావయ్య గారిని హత్య చేసుంటారు? రేపటితో మీ బెయిల్ ముగుస్తుందని, రేపు మళ్ళీ మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటారని చెప్పమన్నారు మేడం. వదిన బెయిల్ గురించి ఆలోచిస్తున్నావా కేదార్? అవును దాత్రి, రేపు సాయంత్రం లోపు మనం నిజం కనుక్కుని నేరస్తుడు ఎవరని తెలుసుకోవాలి. లేకపోతే అక్క పరువుతో పాటు కంపెనీ కూడా చేజారిపోతుంది. వదిన బాధ, ప్రేమ, త్యాగం ఇవన్నీ ఇంట్లో వాళ్ళకెందుకు కనిపించట్లేదు కేదార్? అరే, మధ్యలో వచ్చిన మనకే ఇంతలా అర్థమవుతుంటే మరి వాళ్ళెందుకు చూడలేకపోతున్నారు? వాళ్ళు అక్కని పక్కన పెట్టి ఆస్తిని కోరుకున్న ప్రతిసారి అక్క పడే బాధ వాళ్ళకు అర్థం కావట్లేదు దాత్రి. వదిన ప్రేమ ఇచ్చి ఇచ్చి అలసిపోయిన రోజే ఇంట్లో వాళ్ళకి వదిన ప్రేమ విలువ తెలుస్తుంది కేదార్. చెయ్యని తప్పుకి అక్క శిక్ష అనుభవించబోతోంది. అక్కని ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు దాత్రి. ఎవరు చంపారో తెలీదు, ఒక్క క్లూ కూడా లేదు. ఇవన్నీ చూస్తుంటే అక్కని కాపాడుకోగలమనే నమ్మకమే చచ్చిపోతోంది. గుర్తుందా కేదార్, మనమిద్దరం బెస్ట్ టీం. ఎంతో మంది నిర్దోషుల్ని కాపాడాం, దోషుల్ని న్యాయస్థానం ముందు నించోబెట్టాం. అలాంటిది కష్టం ఇవాళ మన ఇంటి వరకు వచ్చింది, మనం ప్రేమించే వాళ్ళ వరకు వచ్చింది. ఇప్పుడు ఇంకెంత మనోధైర్యంతో ఉండాలి? ఆగిపోయిన చోటే ఆరంభిద్దాం కేదార్. నేరం చేసిన ప్రతివాడు తెలివిగా తప్పించుకుంటున్నాను అనుకుంటాడు, కానీ ఖచ్చితంగా ఎక్కడొక్కడ తప్పు చేస్తాడు. మనం ఆ తప్పుని వెతికితే చాలు, ఆ తప్పే మనల్ని నేరస్తుల దగ్గరికి తీసుకెళ్తుంది. ముందు మనం యువరాజు, కమలాకర్ మావయ్య అక్కడికి ఎందుకు వచ్చారో కనిపెడితే వాళ్ళు బాబాయ్ గారిని చంపారో లేదో తేలిపోతుంది. అయితే రేపు పొద్దున్నే ఒకసారి సురేష్ బాబు వాళ్ళ ఇంటికెళ్ళి చూద్దామా? మన వాళ్ళు మిస్ చేసిన ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయేమో, అవేమన్నా మనకు తెలిస్తే అక్కని రిలీజ్ చేయించడానికి అవి ఒక ఆధారం అవుతాయి. నేరం మన కళ్ళ ముందున్నట్టే నేరస్తులు కూడా ఉన్నారు. మధ్యలో ఒక చిన్న పరదా ఉంది, దాన్ని రేపటితో ఎలాగైనా తొలగించి వదిని కాపాడుకుందాం. రేపు అసలే చాలా పనులున్నాయి కాబట్టి ఈ ఆలోచన నుంచి విరామం తీసుకుని వెళ్ళి పడుకో. మరి ఈ విగ్రహం కూడా ఈ బ్యాగ్ లో ఎందుకుంది? ఇది మా ఇంటి కులదైవం విగ్రహం, తరతరాలుగా మా దగ్గరే ఉంది. మా పూర్వీకులు స్వామివారి మీద భక్తితో చాలా అరుదైన విలువైన వజ్రాల్ని పొదిగించి మరీ చేయించారు. సరే అమ్మా, మేం వెళ్ళొస్తాం. త్వరలోనే మీ ఆయన్ని చంపిన వాళ్ళని మేము పట్టుకుంటాం. ఆయన్ని చంపింది కౌశికే అని తెలుసుకుంటారు, చూడండి. చూద్దాం. ఒకసారి కారపు. ఏమైంది దాత్రి? యువరాజ్ ఈ మర్డర్ చేయలేదు కేదార్. యువరాజ్ కమలాకర్ మావయ్య పట్టుపట్టి ఈ ఊరికి, ఆ ఇంటికి రావడానికి కారణం ఆ విగ్రహం.
అక్కతో పాటు మనం కూడా రామచంద్రపురం వెళ్తున్నాం. అయినా అక్కకి మనం తప్ప ఇంకెవరున్నారు? అయినా పట్టింపులు పంతాలను పట్టుకుని కూర్చుంటే ఎలా? ఎవరో ఒకరు పెద్ద మనసు చేసుకోవాలి. ఏంటి దాత్రి నువ్వు చెప్పేది? అవును కేదార్, కమలాకర్ మావయ్య బాబాయ్ గారితో ఈ విగ్రహం గురించి మాట్లాడడం నేను విన్నాను. కానీ నేను అప్పుడు అంతగా పట్టించుకోలేదు. విగ్రహంలో ఉన్న డైమండ్స్ కోసం అంటావా? అయ్యుండొచ్చు. ఇలాంటి ఓల్డ్ డైమండ్స్ కి ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా గిరాకీ ఉంది. నా గెస్ కరెక్ట్ అయితే మీనన్ ఈ విగ్రహం గురించి యువరాజ్ వాళ్ళకి చెప్పుండాలి. ఈ విగ్రహంలో ఉన్న అన్ని డైమండ్స్ చాలా అరుదైనవి. మీరు ఈ విగ్రహాన్ని 2 రోజుల్లో దొంగిలించి తీసుకురాగలిగితే మీ షేర్కి 50 కోట్లు. విగ్రహం లేకుండా ఇల్లు దాటలేరు కాబట్టి యువరాజ్ తెల్లవారుజామున విగ్రహం తీసుకోవడానికి బాబాయ్ రూమ్లోకి వెళ్ళాడు. అందరూ పడుకున్నారు. విగ్రహం తీసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం. ఏంటి మావయ్య తాగి పడిపోయి ఉంటాడు అనుకుంటే రూమ్లో లేడు. యువరాజ్ రూమ్లో విగ్రహం కోసం వెతుకుతున్నప్పుడే వదిన కంటపడ్డాడు. యువరాజ్, మావయ్యని చంపింది భూపతి కాదు, యువరాజు కాదు, ఇంకెవరూ మేలుకుని కూడా లేరు. మరి మావయ్యని ఎవరు చంపుంటారు దాత్రి? నేను నీళ్ళ కోసం లేచాను. నీళ్లు తాగి లోపలికి వెళ్తుంటే ఎవరో మునిగినట్టు అనిపించింది. బయటకు వచ్చి చూస్తే మావయ్య గారు ఇక్కడ కత్తిపట్టుతో పడున్నారు. ఇదెక్కడో చూసానే, ఎక్కడ చూశాను? గుర్తొచ్చింది. ఎక్కడ దాత్రి? నువ్వు వస్తావా నన్నే రమ్మంటావా బేబీ? అమ్మాయిలు నటిస్తావురా? ఎంత ధైర్యం ఉంటే ఇలా అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తిస్తావు? వాడి దగ్గరే చూశాను. మరి ఇది మన ఎవిడెన్స్ లిస్ట్ లో గానీ ఎక్కడా లేదు. అవునా? హా, రమ్యకి ఫోన్ చేసి కనుక్కుంటాను. జై హింద్ మ్యామ్. రమ్య, నేను నీకు ఒక ఫోటో పంపించాను. అది మన ఎవిడెన్స్ లిస్ట్ లో కానీ మన దగ్గరున్న ఎవిడెన్స్ లో ఉందేమో ఒకసారి చూడు. ఓకే మ్యామ్. మ్యామ్, మీరు పంపించిన లిస్ట్ లో కూడా లేదు, ఎవిడెన్స్ లో కూడా లేదు మ్యామ్. ఓకే రమ్య, సాధు సార్కి కేసు సాల్వ్ అయిందని చెప్పు. అలాగే కౌశికి గారికి ఫోన్ చేసి అర్జెంట్గా పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పు. ఓకే మ్యామ్. పదదాత్రి, మన గెస్ట్ని అలా ఎక్కువసేపు వెయిట్ చేయించకూడదు. వెళ్ళి హాయ్ చెప్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.